హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను బెండకాయ పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. చూడండి, ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను. ఒక కళాయిలో ఆయిల్ పోసి వేడి చేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. మనం ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఒక 2 ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలను కూడా మనం ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాం ముందే. పులుసుని దాంట్లో యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం బెల్లం కూడా, బెల్లపు పౌడర్ ఉంది మా దగ్గర, బెల్లం పొడి కూడా కొంచెం వేసాం, 1/2 టీ స్పూను. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత బెండకాయ పులుసు రెడీ. చూడండి ఎంత టేస్టీగా, ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ఇలా ఈ విధంగా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.